ఆ సీనుగాడు నిజమైన వారసుడు కాదు. నిజమా? మరి ఇంతకుముందు నువ్వే కదా వాడు నిజమైన వారసుడని కన్ఫర్మ్ చేశావు? అప్పుడు సాక్ష్యాన్ని వాడు క్రియేట్ చేశాడు. ఇప్పుడు అసలు సాక్ష్యాన్ని నేను ఫోటో తీశాను. ఏంటది? చూడు. మామ్, సోమశీలలో గవర్నమెంట్ ఇంటి కోసం సీనుగాడు అప్లికేషన్ పెట్టాడేంటి? ఏదివ్వు. ఏంటి సోమశిల్లోనా? అంటే వాడు... ఎస్, వాడి ఊరు పేరు సోమశిల. వాడి తల్లి ఎవరో కాదు, ఆ రమణమ్మ. వాడు మనం వెతుకుతున్న చిన్నికి అన్న. అవునా? కానీ వాడు చీర తీసుకుని వచ్చాడు కదా? అది వాడి పురిటి చీర కాదు, ఎవరి దగ్గర నుంచో కొట్టుకొచ్చిన చీర. అమ్మా, నిజమా? ఎస్, ఎవరి దగ్గరో ఆ కథ వినేసి ఆ చీర కొట్టేసి మన దగ్గరకొచ్చాడు. మీ అక్కని మనల్ని టోటల్గా పిచ్చోళ్ళం చేశాడు. అవును వజ్రా, అయితే ఇప్పుడు మనం తిన్నగా మా అక్క దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అప్పుడు నువ్వు ఈ సాక్ష్యాలన్నీ మా అక్కకు చూపిస్తావు. అప్పుడు అక్క సీనుగాడు ఇద్దరు స్టన్ అయిపోతారు. అప్పుడు నేను కూడా షాక్ తిన్నట్టు నటిస్తాను. అక్క ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఆ తరువాత అక్క వాణ్ణి గట్టిగా నిలదీస్తుంది. ఫైనల్గా వాణ్ణి ఇంట్లోంచి బయటికి తోసేస్తుంది. కాదు కాదు కాదు, వాణ్ణి గన్ను పెట్టి షూట్ చేసేస్తుంది. అప్పుడు వాడి పని అయిపోయిందని నువ్వు అక్కని ప్రెజర్ చేస్తావు. దాంతో అక్క విజుషని ఆస్తికి వారసురాలు చేస్తుంది. ఇదే కదా ప్లాను? ఇచ్చేపాలనే కదా మా ఇద్దరిని ఇక్కడికి పిలిపించావు. యాజ్ ఇట్ ఈస్గా అయితే ఇదే నా ప్లాన్ అవ్వాలి. ఎస్. కానీ నేనొచ్చే దారిలో ఇదంతా ఆలోచిస్తూ వస్తుంటే కొన్ని ప్రశ్నలు నా మైండ్లోకొచ్చాయి. వీడి రవణమ్మ కొడుకు చిన్నికి అన్న అని, ఇదిగోండి అని మిగిలిన ఫొటోస్ అప్లికేషన్ చూపిస్తాను. శారదాంబ ముందు వాణ్ణి బయటకు పంపించడం మానేసి వాళ్ళిద్దరినీ రమ్మంటుంది. శారదాంబకి నిజం చెప్పేస్తారు. అవును వజ్రా, నిజమే. నువ్వా రమణమ్మ చిన్ని ఫోటోలు చూపించావంటే ముందు మా అక్క చిన్ని నా నేస్తమని ఆ పిల్లని ఇంటికి తీసుకొస్తుంది. ఆ పిల్లంటి బాగా ఇష్టం. పైగా తనకి నిజం తెలుసు కదా. ఆ చిన్ని నీ గురించి నిజం చెప్పగానే ముందుగానే నీకే గన్ గురి పెడుతుంది. అలా జరగకూడదని నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. ఓ, ఇంత కష్టపడి సాక్ష్యం సేకరించి కూడా వాణ్ణి బయటకు పంపించలేకుండా అయిపోయింది. అందుకే మనం దీనికి కరెక్ట్ సొల్యూషన్ కనిపెట్టాలి. మామ్, నీ ఆలోచన కరెక్టే, కానీ దానితో పాటు నీ థాట్కి అందనిది ఇంకోటుందని నా డౌట్. ఎస్, అదే బేబీ, అదే నాకు డౌట్గా ఉంది.
కానీ అదేంటనేదే తెలియట్లేదు. ముందు ఆ సీనుగాడిని ఎలాగైనా బయటకు పంపించేయాలి. అసలు సీనుగాని బయటికి పంపడమే మనకు డేంజర్. ఎలా బేబీ? మనం ఆ సీనుగాని బయటికి పంపించాలని చూస్తే వాడు వెంటనే ఆ రమణమ్మని చిన్నిని తీసుకొని ఇంటికొస్తాడు. వచ్చిన వెంటనే అత్తయ్య మన గురించి నిజం తెలుసుకొని మనల్ని బయటకు గెంటేస్తుంది. మేడం ఆర్డర్ ప్లీజ్. ఒక 10 నిమిషాలు ఆగిరండి. నా ఆలోచన కరెక్టే అయితే వాళ్ళిద్దరినీ సీనుగాడే ఎక్కడో దాచిపెట్టాడు. అలా దాచిపెడితే వాడికేంటి లాభం? లాభం కాదు, నష్టం. ఎస్, వాళ్ళిద్దరినీ బయటకు తీసుకొస్తే వాడు అసలైన వారసుడు కాదని వాడే బయట పెట్టుకున్నట్టు అవుతుంది కదా. అందుకే. ఇజ్ ఇట్ రైట్ బేబీ? అబ్సల్యూట్లీ రైట్ మామ్. అందుకే వాడు వాళ్ళిద్దరినీ బయటికి రానివ్వకుండా ఎక్కడో దాచిపెట్టుంటాడు. అందుకే మనం ఒక పని చేయాలి. చెప్పు చెప్పు. ఆ సీనుగాన్ని అక్కడే ఉంచి వాడి ద్వారానే ఆ చిన్ని రమణమ్మ ఎక్కడున్నారో తెలుసుకోవాలి. తెలుసుకున్న తరువాత వాళ్ళనేం చెయ్యాలో మమ్మీ ఇష్టం. ఎస్ ఎస్ బేబీ, నౌ ఐ నో వాట్ టు డూ. వాళ్ళిద్దరి గురించి తెలిసాక ఏం చేయాలో ఆ తర్వాత. ముందు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఆ సీనిగాడిని ఏం చేయాలో అది ఆలోచించండి. అది నాకొదిలేయండి. వాడి నోటి నుంచి ఆ నిజం ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. వాడి నోటి నుంచి ఆ నిజం వచ్చాక వాణ్ణేం చెయ్యాలో కూడా నాకు బాగా తెలుసు. బట్ మామ్, వాణ్ణి వెంటనే చంపేయకూడదు. అంటే కొంచెం కొంచెం ఇన్స్టాల్మెంట్స్లో చంపాలా? వాడి దగ్గరకు అసలు ఆ చీర ఎలా వచ్చిందో తెలుసుకోవాలి డాడీ. ఎస్ బేబీ, యూర్ రైట్. ఆ చీర ఎక్కడిది? అసలు వారసులంటూ ఎవరైనా ఉన్నారా లేదా? ఆ విషయం మనం తెలుసుకోవాలి. సరే, ఓకే, మనకి పిక్చర్ అంతా క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు నేను ఒక పని చెప్తాను, అది చేయాలి నువ్వు. చెప్పు మామ్. వజ్రావతి అంటే సోమశిల ఎళ్ళలేకపోయినాదే. మరి ఇంకా ఇంటికి రాలేదేంది? యాడాడ తిరుగుతున్నాదో ఏందో. అయినా ఆమె ఆడ తిరిగితే మనకేందిలే. సోమశిల ఎళ్ళల అంతే చాలు. ఎవరు నువ్వా? పని మనిషిని. పని మనిషివా? అంటే ఇంతకుముందు ఈ ఇంట్లో పనిచేసి ఈడెవరో నిన్నేదో చేస్తే చచ్చిపోయి దయ్యమైనావా? ఛీ, నా దయమేంటి బాబు, నా నూకాల్ని. ఆ పని మనిషి లక్ష్మి లేదు, తన ఊరు వెళ్తా ఇక్కడ పనుందని చెప్పింది, అందుకే వచ్చేసాం బాబు. అవునా? మరేదో దయ్యంలా మాట్లాడినవింది. అదా, అప్పుడప్పుడు నాకు గొంతు పట్టేస్తుంది బాబు, అదో జబ్బంట. ఓహో, ఇక్కడున్న అసలైన వాటితోనే మేము సస్తా ఉంటే ఇంక నువ్వు ఒక్కసరా. సరే, వెళ్ళి పని చూసుకో.
అదే బాబు, ఈ ఫ్రిడ్జ్ శుభ్రం చేద్దామని వచ్చా. సరే చేసుకో. కాసేపు ఈ ఐస్ క్రీమ్ని ఇలాగే ఇడిసేస్తే కరిగిపోతుంది. కానీ ఆస్తే ఆహా, ఎలా వదిలేసినా పెరుగుతానే ఉంటుందట. గుమస్తా గారు చెప్పినారు. మరి మనం బతికేది 100 ఏళ్ళు, పాపి సిరాయి అంటారు కదా. మనం చాలా పెద్ద పెద్ద పాపాలు చేసేసినాం కాబట్టి బతికేస్తాంలే. మరి ఈ 100 ఏళ్లలో ఇప్పటికే 25 గడిచిపోయినాయి. మిగిలిన 75లో రోజుకు 10 లక్షలు ఖర్చెట్టినా ఈ ఆస్తి అంతా తరగదంట. మరింత డబ్బు ఏం చేసుకోవాలా? చ డబ్బు ఎక్కువైపోయినా సమస్యలే వస్తాయి. ఇంకా వజ్రాంటి కూడా సోమశీలకి వెళ్లకుండా వెనక్కి వచ్చేస్తే ఎంజాయ్ చేస్తున్నావా? ఇక ముందు చేద్దులే. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏమో, ఎవరు నువ్వు? ఇంట్లో ఎల్డర్స్ ఎవరు లేరా? ఏంతే? అదే పెద్దవాళ్ళు. ఈ పట్టణంలో అయినా ఈ ఇంట్లో అయినా డబ్బుండేడే పెద్దోడు కాబట్టి నేనే పెద్దోడిని. చెప్పు, ఏం కావాలా? ఏంటి? ఈ ఇంట్లో ఉన్న డబ్బంతా మీదా? అదంతా శారదమ్మ గారిది కాదా? అవు, నాయనమ్మదే. అంటే నాదే. ఓహో, ఈ ఇంటి వారసుడు అని చెప్పి వచ్చింది నువ్వేనా? ఇంతకీ నువ్వెవరు? ఈ ఇంటికి నిజమైన వారసురాల్ని నేనే. I want to take the legacy of this empire. హేయ్, నా ఇంటికొచ్చి ఏదేదో అంటున్నావేంది? హలో, ఇది నీ ఇల్లు కాదు. నువ్వు ఇంటి వారసుడివి కాదు. దిస్ ఈజ్ ఆల్ మైన్. ఇదంతా నాది. హేయ్, ఏం మాట్లాడుతూ ఉండవు? నిజం. నేను ఈ ఇంటి నిజమైన వారసురాల్ని. ఇన్ని రోజులు ఈ ఇంటి వారసుణ్ణి అని నాటకమాడి మా నాయనమ్మని బాగానే మోసం చేశావు. ఇక పెట్టే బేడ సర్దుకొని వెంటనే బయలుదేరు. గెట్ లాస్ట్ ఫ్రమ్ దిస్ హౌస్. అంకులు, ఆంటీ, యాందిది? ఎవరిమే? చూడండి ఏంటో. అడిగేది నిన్నే, చెప్పు. చూస్తున్నా. ఎవరి అమ్మాయి? ఏమో అంటే నాకెరకలా. ఈ ఇంటి వారసురాలని చెప్తా ఉంది. ఎవరో మోసగత్తి అనుకుంటా. మోసగత్తెని ఎందుకు అనుకోవాల్సింది బాబు? తన దగ్గర సాక్ష్యం ఏదైనా ఉందేమో చూపించమంటే సరిపోతుంది కదా. సాక్ష్యం కావాలా మీకు? యు మీన్ ఎవిడెన్స్? నా దగ్గర చాలా బలమైన సాక్ష్యం ఉంది. సాక్షికం ఉండదా? నా కాడుండ సీరేగా సాక్షికం ఇంకే ఉండదు.
ఆ, ఏ ఏ ఇది ఈ సీర నీకడికి ఎట్టొచ్చినది? నన్ను పెంచుకున్న అమ్మిచ్చింది. నేనిన్ని రోజులు ఆవిడ కూతుర్నే అనుకున్నాను. కానీ ఈ మధ్యనే మా అమ్మ చనిపోతూ ఈ చీర నా చేతిలో పెట్టి నేను ఎవరినో చెప్పి చనిపోయింది. నేను ఒక్కసారి మా నానమ్మను చూసుకోవడానికి ఇక్కడికొచ్చాను. హే ఇది ఇది నేను చెప్పిన కథ. అదే మా అమ్మ నాకు చెప్పిన కథ, నిజంగా జరిగిన కథ. సీను బాబు, నువ్వు కూడా చీర తెచ్చి చూపించే ఈ ఇంటి వారసుడన్నావు. తను కూడా అలాంటి చీరే తెచ్చింది. ఓ పని చేద్దాం, ఇప్పుడు మీ ఇద్దరిలో నిజమైన వారసులు ఎవరో చెప్పాలంటే నీ దగ్గరున్న చీరను కూడా తీసుకురా. రెండు పక్క పక్కన పెట్టి చూసి ఏది నిజమైందో ఏది డూప్లికేటో కనిపెట్టేద్దాం. లేదు, ఏదో మోసం జరిగినది. ఈ సీర్ నాది, ఇడిచే. చీనుబాబు, నువ్వు తెచ్చిన చీర, ఈ అమ్మాయి తెచ్చిన చీర ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని వారసుడనాలో లేక వారసురాలనాలో నాకేం అర్థం కావట్లేదు. ఇంకా ఏంటి చూస్తున్నావు? నేను తెచ్చిన చీరే ఒరిజినల్. వెంటనే నా ప్లేస్ ఖాళీ చేసాయి. అక్కర్లేదు. ఎవరు కాదన్నా సీనే నా మనవడు. నాయనమ్మా, ఏంటే మీ అమ్మా నాన్నలతో కలిసి నా మనవణ్ణి ఏడిపిస్తున్నావా? నాన్న, ఇది విజూష, నా మేనకోడలు, మీ భాను అంకుల్ వాళ్ళ కూతురు. అవునా? ఇది అల్లరి చాలా బాగా చేస్తుంది. వాళ్ళు వీళ్ళని చూడకుండా అందరినీ బాగా ఏడిపించి పెడుతుంది. అత్తయ్య, ఏదో సీనుని చూస్తే చాలా అమాయకంగా కనిపించాడు. అందుకే కాసేపు తనని భయపెట్టాను. సారీ సీను బాబు. అయ్యా అదేంలా, పర్లేదు. విజుష, నీ చదువు అయిపోయిందా? అయిపోయింది అత్తయ్య. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మాత్రమే ఉన్నాయి. ఆహా. వజ్రావతి, వదిన గారు, నువ్వు సోమశిల వెళ్ళావు కదా, ఏమైనా తెలిసిందా? అవునమ్మా, నువ్వు సోమశిల వెళ్ళావా? దేనికి? ఒకరి గురించి తెలుసుకోవడానికి బేబీ. అవునా వజ్రా, తెలిసిందా? నువ్వు వెళ్ళిన పని అయిపోయిందా? పని అయిపోయిందండి, అదే తెలుసుకొని వచ్చాను. ఇంకా ఊరితో మనకు పనిలేదు. ఏం చెప్పమంటారు వదిన గారు? మీ నేస్తం గురించి ఎవరినడిగినా గుమ్మస్తా గారు చెప్పిందే చెప్తున్నారు. అందరూ తనెక్కడికెళ్ళిందో తెలియదంటున్నారు. అవునా? అయితే నువ్వు వెళ్ళినా పనవ్వలేదన్నమాట.
నన్ను క్షమించండి వదిన గారు, మీకిచ్చిన మాట తప్పాను. నువ్వు మాత్రం ఏం చేయగలవు వజ్రావతి? ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. గుమాస్తా గారు, వెళదాం పదండి. ఏందమ్మాయి ఇట్టా భయపెట్టినావు నన్ను? సీన్ బాబు, బాగా భయపడ్డావా? అదేంటంటే నువ్వు చాలా మంచోడివి, అమాయకుడివి అని నేను దానికి చెప్పానా? తనేదో పాపం నిన్ను ఏడిపించాలని చూసింది, అంతే. సర్లే, ఇంకోసారి ఇది ముట్టుకోమాకండి, ఇది మా అమ్మ సీరా. ఆహా. హ్మ్. ఆ ఇష్టాన్నే ప్రేమంటారు చిన్ని. యాంది ప్రేమ? నాకు మీ మీద ప్రేమ నేను మీకు చెప్పినానా? కానీ చిన్ని, మీకు దండం పెడతాను చారు. మనం ఇంక ఈడ ఉండొద్దు.